ఎలీషా యొక్క 3 ప్రత్యక్షతలు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో నయమాను యొక్క కుష్ఠరోగం తగ్గిన తర్వాత నయమాను సొమ్ముని ఇస్తానన్నప్పుడు 17వ వచనంలో ఎలీషా నిరాకరిస్తాడు. ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటే, నువ్వు వెళ్తున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? మనిషి దొంగతనం వెళ్ళాడండి, కానీ ఆ మనిషితోటి ఈయన యొక్క మనస్సు వెళ్ళిందంట. ఇంత గొప్ప ప్రత్యక్షతను పొందుకోగలాడు. ఒక మనిషి యొక్క మనస్సుతోటి ప్రయాణం చేయగలిగే అటువంటి ప్రత్యక్షత మొదటిది. రెండవ ప్రత్యక్షత వచ్చేసి ఎలీషా ఇజ్రాయేలు రాజుతో అంటాడు, సిరియనుల దండు అక్కడ ఉంది, ఆ స్థలమునకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయనకు చెప్తూ ఉంటాడు. సిరియన్లు ఎక్కడైతే వచ్చి వారిని ముట్టడి చేస్తూ ఉంటారో ఆ ప్రదేశములను ఆయన ముందుగానే కనిపెట్టి చెప్తూ ఉంటాడు. ఇది రహస్యము, ఎవరికి తెలియదు. అక్కడ సిరియా రాజు మాట్లాడేది కానీ ఇజ్రాయేలీలలో ఎవరికి తెలియదు. కనీసం సిరియాలో ఉన్నటువంటి రాజు పక్కన ఉన్న వాళ్ళకు కూడా అది రహస్యంగానే ఉంచి ఆ టైంకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు బయలుపరిచినా కూడా తెలిసిపోతా ఉంది. ఇది ఎలా తెలుస్తుంది? ఆ రాజు అనుకుంటా ఉంటాడు, ఇదిగో మన సైన్యంలోనే ఎవరో ఒకరు రాయబారిగా ఉండి ఈ విషయాలన్నిటినీ ఆ యొక్క రాజుకి, ఇశ్రాయేలు రాజుకి తెలియపరుస్తున్నారేమో, మరి ఆ రాయబారి ఎవరో అని అన్నప్పుడు వాళ్ళ దాసులలోనే ఒకడు అంటాడు, ఇజ్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వల్ల నువ్వు నీ అంతఃపురంలో నువ్వేం మాట్లాడుకుంటున్నావో ఆ మాటలన్నీ కూడా ఆయనకు వినబడతాయి, తెలుస్తాయి. మొదటి ప్రత్యక్షతలో గెహజీతోటి ఎలీషా యొక్క మనస్సు వెళ్ళింది. రెండవ ప్రత్యక్షతలోనేమో సిరియాలో అంటే శత్రు సైన్యమైనటువంటి సిరియా రాజు తన అంతఃపురంలో మాట్లాడుకునేటువంటి మాటలు ఎలీషాకు వినబడతాయి. వంటి ప్రత్యక్షతలను కలిగి ఉండాలి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో 3వ ప్రత్యక్షత ఎలీషాకు కలిగినటువంటి ప్రత్యక్షత మనం చూస్తామండి. అక్కడ సిరియా రాజుల యొక్క మాటలు వినబడి వాటిని తీసుకెళ్లి ఇజ్రాయేలు రాజుకి చెప్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలను ముట్టడి వేయడానికి అవకాశం లేదు కాబట్టి శత్రువు ఎవరు? ఎలీషా. ప్రతి విషయాన్ని చెప్పడం వల్ల ఎలీషా సిరియా రాజుకి శత్రువుగా అయిపోయాడు. అయితే ముట్టడి వేయాల్సింది ఇజ్రాయేలు రాజును కాదు, ఎలీషా ప్రవక్తనని చెప్పేసి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మీద ముట్టడి వేసినప్పుడు చుట్టూ గొప్ప గొప్ప అగ్ని రథములు, గొప్ప వ్యూహమే పరలోకం నుండి దించుతాడు. ఆ ప్రత్యక్షతను ఎలీషా చూడగలుగుతున్నాడు, మరుగైనది ఎలీషా చూస్తున్నాడు. 3 విషయాలు గమనించినప్పుడు రహస్యమందు కలుగుతున్నవన్నీ కూడా ఎలీషా చూడగలుగుతున్నాడు. దొంగతనంగా వెళ్ళిన గెహజీని చూశాడు, ఆ సొమ్ము తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి గెహజీ తోటి తన మనస్సును పంపించగలిగాడు. రెండవది సిరియా రాజు తన అంతఃపురంలో మాట్లాడుకున్నటువంటి ప్రతి మాటను తెలుసుకొని ఇజ్రాయేలు రాజుకు తెలియపరచగలిగాడు. మూడవది మరుగుగా ఉన్నటువంటి అగ్నిరథములు, దేవుడిచ్చిన సెక్యూరిటీని ఆయన క్లియర్గా చూడగలిగాడు.